హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మండే. సో, చాలా మందికి లేజీగా ఉంటుంది కదా! అబ్బా! మండే ఏమంటే వీకెండ్ జస్ట్ కంప్లీట్ అవుతుంది. ఎంజాయ్ చేస్తారు. మండేనా అనిపిస్తది. సో, అట్లా చాలామంది ఫీల్ అవుతుంటారు. ముందు నేను కూడా అంతే. కానీ దేవుడి దయ వల్ల ఆ ఫీలింగే లేదనమాట ఇప్పుడసలు. ఎందుకంటే సాటర్‌డే, సండే కూడా టెడ్డీకి క్లాసెస్ ఉంటాయి. సో, అలా నాకు ఎవ్రీడే బిజీగానే ఉంటున్నాను. ఇంక ఈరోజు అలా మండే కదా అన్నట్టుగా అనిపించట్లేదు. టెడ్డీ ఏమంటే భగవద్గీత చదువుకుంటా ఉంది. సో, పొద్దున్నే భగవద్గీత చదువుకొని తర్వాత చదువుకోరా అంటా ఉంటాను. సో, ఒక్కొక్కసారి చదువుకోదు పాపం మర్చిపోతూ ఉంటుంది. ఇంకా అలవాటు చేయాలి కదా అన్నట్టుగా రోజు చదువుకుంటా ఉండు అంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇంతకుముందు పాలు అక్షయ కల్ప తెప్పించుకుంటా ఉండేదాన్ని. మంచిగా మీగడ వచ్చేది. ఎక్కువ నెయ్యి చేసుకుంటా ఉండేదాన్ని కదా! కాకపోతే దాంతో టీ అంత టేస్టీగా ఉండట్లేదనమాట. అందుకనేసే ఇంకా హెరిటేజ్ మిల్క్ తెప్పించుకుంటున్నాను. ఒక 10 డేస్ నుండి దీంతో టీ చాలా బాగుంటా ఉంది. అందుకని ఇంక ఇదే కంటిన్యూ చేసుకుంటున్నాం. ఇంకా 3 రోజెస్ ఉంది కదా! ఆ టీ పౌడర్ కొంచెం ఫిక్స్ అయిందనమాట. దాంతో చేసుకుంటా ఉంటే బాగుంది. దీంట్లో కూడా మీగడ వస్తుంది ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి పాలు. సో, అట్లా వస్తుంది. కాకపోతే దానంతగా రాదనమాట. కానీ టీ టేస్టీగా ఉంది కదా అని ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా భగవద్గీత తెచ్చిచ్చినందుకు కవితకి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటా ఉంటాను ఎప్పుడు. ఇంకా కవిత అనేసి చెప్పుకున్నాను కదా! వాళ్ళే పంపించారు భగవద్గీత. ఇంకా కృష్ణుడి దగ్గర పెట్టుకుంటాం చూసారు. కృష్ణుడు భక్తులు పెట్టుకుంటారు. ఆ దండలు కూడా పంపించున్నారు తను. ఇంకా ఇప్పుడు రోజు రోజుకి వెదర్ ఎట్లా అయిపోతుందంటే పొద్దున్నే అసలు జలుబు చేసేసినట్టు ఒకటే స్నీజెస్ అట్లా ఉంటాయి. మెయిన్గా మా యాపీకి మా సుదర్శన్కి. అందుకే ఫస్ట్ కషాయం పెట్టేస్తున్నాను. ఇంకా కషాయం ఎలా చేస్తానో ఆల్రెడీ మీకు చూపించున్నాను. కానీ ఆ కషాయంలో ఏమేమి వేస్తాను అనేది మళ్ళీ చెప్తాను ఒకసారి. ధనియాలు వేస్తాను, జీలకర్ర, సోంపు వేస్తాను. దాని తర్వాత లవంగము, చెక్క, పసుపు కొద్దిగా వేసుకుంటాను. ఇంకా 1 గ్లాస్ వాటర్ అనుకోండి, దాన్ని ఒక 75% అయ్యేంత వరకు బాగా కాంచి దాని తర్వాత ఫిల్టర్ చేసేసుకొని తాగేయడమే. ఇంతకు ముందంతా ఫస్ట్ ఎడ్డీని ఒక్కదాన్ని లేపేదాన్ని. పొద్దున్నే లేసేరా చదువుకోరా అట్లా అనేసి. ఇంకా హ్యాపీ చిన్నపిల్ల అనుకుంటే ఎలా చెప్పండి. అందుకనేసి 4th క్లాస్కి వచ్చింది. ఇంకా వాడి హ్యాబిట్స్ వాడికి కొంచెం గుడ్ హ్యాబిట్స్ రావాలి. వాడి అలవాట్లు వాళ్ళే నేర్చుకోవాలి. ఏవో ఒకటి చెప్పకూడదు అట్లా అనుకునేసి ఇంకా వాడికి కూడా లేపేస్తాను ఫస్ట్. కానీ టెడ్డీ లేసేస్తా తొందరగా. హ్యాపీకి 6:15కి అలా లేసేస్తుంది అనమాట. హోంవర్క్స్ ఉంటే ఏదైనా పెండింగ్ ఉంటే ఏదైనా రాసేసుకుంటుంది. లేదా ఏమైనా చదువుకోవాలంటే చదువుకుంటుంది. వాళ్ళకి మళ్ళీ జూలై 17th నుండి ఎగ్జామ్స్ అనమాట, ఫస్ట్ అసెస్మెంట్. సో కరెక్ట్గా ఇంకా 1 month ఉందంటే వాళ్ళకి సిలబస్ ఇంకా టైం టేబుల్ అన్నీ పంపించేస్తారు. ఇంకా మా సుదర్శన్కి ఏమంటే ఈ మధ్య కోల్డ్ ఎక్కువ అయిపోయింది. అదేమది మోంటేర్ ట్యాబ్లెట్ ఉంది కదా, సో అది వేసేసుకుంటే అది 2 days ఎఫెక్ట్ ఉంటుంది పాపం. ఈసారి ఏమంటే దానివల్ల బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది. నాకు కూడా అంతే. మోంటేర్ వేసుకోవడం మానేశాను అసలు నేనైతే. కోల్డ్ ఉంటే మోంటేర్ వేసుకున్నామంటే అంతే, ఇంకా బ్యాక్ పెయిన్ ఆ సైడ్ ఎఫెక్ట్ ఒకటి వచ్చేస్తూ ఉంది. బ్యాక్ పెయిన్ ఒకటి పక్కన పెట్టామంటే మత్తుగా ఉంటుంది, కోపంగా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది. ఒక పని కూడా చేసుకోవాలి అనిపించదు అసలు. ఏదోగా కూర్చొని ఉంటాము. ఆ సుదర్శన్ కూడా అంతే పాపం, అలాగే ఉన్నాడు. ఎంత యాక్టివ్గా ఉంటాడు కదా, ఒకసారిగా అలా ఉంటే నాకు ఎందుకో నచ్చదు. ఇంకా నేను చెప్తా ఉంటా, బాబా అలా ఉండకు నువ్వు, ఇంకొకసారి మోంటేర్ వేసుకుంటే బాగుండదు బాబా, నువ్వు మోంటేర్ వేసుకోవద్దు. మెయిన్గా కూల్ డ్రింక్స్ అది వెళ్తాడు, టీటీకి వెళ్తాడు ఆడుకోవడానికి. ఇంకా అక్కడ గెలిచినా ఓడిపోయినా కూల్ డ్రింక్ అని పిజ్జా అని పార్టీ చేసుకుంటారు. అది లేట్ నైట్ అయినా అవ్వనివ్వండి, కింద వెండింగ్ మిషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి ఆ కూల్ డ్రింక్స్, కోక్ ఏదో ఒకటి తాగేస్తారు. సో దానివల్లే అనమాట కోల్డ్. నేను చెప్తూనే ఉంటాను, ఆయన వినడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఆఫీస్లో ఏమంటే టీమ్ లంచ్ అంట, ఏదో ఒక లంచ్ అంటారు. యోగట్ ఇచ్చారు బుజ్జు, ఆ మొక్టైల్ తాగాను, అది ఇది అంటాడు. అది బ్యాడ్ హ్యాబిట్స్ అయినా గుడ్ హ్యాబిట్స్ అయినా బాబా. హ్యాపీ అది చూపి, ఏం చదువుతున్నావు? ఏమది మంచిగా చెప్పు క్లియర్గా. అందుకే చెప్తారు, ఫస్ట్ పుట్టిన వాళ్ళు లేదా పెద్దవాళ్ళు ఏది చేస్తే ఆ సెకండ్ పుట్టిన వాళ్ళు లేకపోతే ఆ చిన్నవాళ్ళు అదే ఫాలో అవుతుంది, గుడ్ అయినా బ్యాడ్ అయినా. సో పెద్దవాళ్ళ చేతుల్లోనే అంతా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. వీడు సగం హోంవర్క్ చేశాడు, సగం హోంవర్క్ పాపం టెడ్డీ దగ్గర ఆపిస్తాం చూసారు అక్కడ. ఇంకా టెడ్డీ ఏం చేస్తే అది చేస్తూ ఉంటుంది కదా యాపీ. అది గుడ్గా చేస్తూ ఉంది అనుకోండి, భలే మెచ్చుకుంటూ ఉంటాం. అప్పుడు మాకు టెడ్డీ గుర్తుకు రాదనమాట, యాపీ ఏదైనా మంచివి చేస్తూ ఉన్నప్పుడు. అదే కొంచెం బ్యాడ్ వే అయినా చేసింది అనుకోండి, అప్పుడు టెడ్డీ గుర్తుకు వచ్చేస్తుంది వెంటనే. చూసావా టెడ్డా, నీ హ్యాబిట్సే వాడు చేస్తున్నాడు అనేసి మనం తిడుతూ ఉంటాము. అదేదో యాపీ బ్యాడ్ హ్యాబిట్ చేసినప్పుడు కూడా టెడ్డీని పొగుడుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. కానీ ఏమంటే టెడ్డీని పొగుడుతూ ఉన్నాం అనుకోండి గుడ్ హ్యాబిట్ చేసినప్పుడు, యాపీకి ఏమంటే కొంచెం డిస్కరేజింగ్గా ఉంటుంది. అరే నేను చేస్తే అది టెడ్డీ ఎక్కడ పొగుడుతున్నారే అనే ఫీల్ ఉంటుంది అనేసి ఇంకా వాడిని అట్లా మేనేజ్ చేసుకుంటూ ఉంటాం, ఒకరికొకరు ఫీల్ అవ్వకుండా ఉండాలనేసి.
సో టెడ్డీ హ్యాపీ వాళ్ళు వెళ్ళిపోయారు స్కూల్కి. ఇంకా ఇక్కడ బయట కారిడార్లో ఏమంటే ఒక షూ ర్యాక్ పెట్టుకొని ఉంటాము. సో దానికి ఏమంటే ఎంత డస్ట్ అంటే అంత డస్ట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఇది తెచ్చి పెట్టుకున్నప్పుడు దీనిపైన ఏదైనా ఫ్లవర్ వాస్ పెట్టుకోవాలి, అయితే ప్లాంట్స్ ఏదైనా న్యాచురల్ ప్లాంట్స్ పెట్టుకోవాలి అనుకున్నా. కానీ ఇక్కడ ఎండే రాదనమాట, ఎంతసేపటి నీడనే ఉంటుంది, ఇంకా ప్లాంట్స్ చచ్చిపోతాయి ఇక్కడ పెట్టుకుంటే. అందుకనేసి ఏం పెట్టుకోలేదు. మళ్ళీ ఫ్లవర్ వాజ్ ఏమైనా పెట్టుకోవాలంటే దుమ్ము అయిపోతుంది. సో అట్లే వదిలేస్తున్నాను ఇంకా దీన్ని. కాకపోతే బోసిగా ఉంటుంది. దీని మీద మీకు ఏమైనా ఐడియా వస్తే నాకు ఏదైనా కామెంట్స్లో షేర్ చేయరా, ఇది పెట్ట ఆశ చాలా బాగుంటుంది అన్నట్టుగా మీకు ఏదైనా అనిపిస్తే. ఏమంటే మెయిన్ ఎంట్రన్స్ కదా, ఎవరైనా వచ్చినా ఇటు పైపు వెళ్ళినా వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తే బాగుంటుంది అనేసి అంతే. ఇంకా ఇక్కడ ఈ టీవీ యూనిట్ ఎంత గలీజ్ అయిపోతుందంటే, సాటర్డే సండే ఇంకా మనం కొంచెం లేజీగా ఉండి తుడవకుండా అట్లా వదిలేసానే అనుకోండి, చూపిస్తాను చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇప్పుడు మెయిన్గా గాలి, ఇంకా ఈ చుట్టుపక్కల అంతా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉంటాయి. సో దానివల్ల ఎంత డస్ట్ పడుతుందో అంత. రోజు తుడవకపోతే ఇంకా అంతే, తుడిచినా మళ్ళీ ఈవినింగ్కి కొంచెం లైట్గా వచ్చేసి ఉంటుంది. మనం తుడుచుకుంటూనే ఉండాలి రోజంతా చెప్పాలంటే, లేకపోతే ఆ గ్లాస్ డోర్స్ క్లోజ్ చేసి పెట్టేసుకొని ఉండాలి. సుదర్శన్ ఏమంటే టెడ్డీ హ్యాపీని వదిలేసి వచ్చేసాడు. ఇంకా ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. ఆ రోజు ఎగ్ రైస్ చేశాను, దాని తర్వాత ఉప్మా చేశాను, డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను. హలో రూబోడా, అవేం చేస్తుందిరా? హ్యాపీగా ఫోన్ చూసుకుంటా ఉంటే అవ జడేస్తుందా? నువ్వు హ్యాపీగా ఫోన్ చూసుకుంటా ఉంటే అవ జడేస్తుందా? వీడేం చేస్తున్నాడు ఫిజిగాడు? ఇంకా రోజు కాకపోయినా రోజు మార్చి రోజు అట్లా ఆంటీకి ఫోన్ చేస్తుంటారు మా సుదర్శన్. ఒక్కొక్కసారి ఆంటీ ఎత్తారనమాట, ఎప్పుడు ఎత్తారు, మోస్ట్లీ రూబీ అయినా ఫిజ్గాడ్ అయినా ఎత్తుతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడైనా ఆంటీకి గుర్తు వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు. అప్పుడు మా సుదర్శన్ టీటీలో ఉండడము, మీటింగ్లో ఉండడము అలా జరుగుతూ ఉంటాయి. ఇంకా సుదర్శన్ ఏమంటే కటింగ్ చేసుకోవాలి బుజ్జు, కటింగ్ చేసుకోవాలి, ఇలా పెరిగిపోయింది, ఇట్లా అయిపోయింది, ఎక్స్ట్రాస్ వచ్చేసాయి, బాగాలేదు, చేసుకోవాలి అంటానే ఉంటాడు సాటర్డే నుండి. కానీ మండే కూడా వచ్చేస్తుంది, మళ్ళీ చేసుకోడు. మళ్ళీ రేపు ట్యూస్డే అంటే ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇంకా మండే టెన్షన్ పడుతూ ఉంటాడు, అయ్యో నేను కటింగ్ చేసుకోలేదు. ఇంకా ఇక్కడ ఏమంటే అపాయింట్మెంట్స్ సరిగ్గా దొరకవు. ఆ టైంకి మనకి ఫ్రీ టైంలో అపాయింట్మెంట్ దొరకదు. అందుకని మా సుదర్శన్ ఈసారి ఏం చేశారంటే అర్బన్ క్లాప్లో బుక్ చేసుకున్నాడు. ఇట్లా హెయిర్ కట్ చేసుకోవాలి, తర్వాత ఆయిల్ మసాజ్ చేసుకోవాలి అన్నట్టుగా. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మనము అక్కడ సలూన్కి వెళ్ళి చేసుకోవడమే ది బెస్ట్ పని. ఇట్లా ఇంట్లో చేసుకోవడము ఇట్లాంటివన్నీ ఏమో వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హెయిర్ కట్ చేస్తారు కదా, అది ఇంట్లో పడకూడదు అంటారు, దరిద్రం అంటారు. యాక్చువల్గా అర్బన్ కంపెనీ వాళ్ళు ఏమంటే నీట్గా అంత ఏం కింద పడకుండా అంతా క్లీన్ చేసి నీట్గా చేసేసి వెళ్తూ ఉంటారు. సో అది ఓకే. కానీ ఒక్కొక్కసారి ఏమంటే వాళ్ళు ఎంత నీట్గా చేసినా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇతను మాత్రం హెయిర్ కట్ చాలా బాగా చేశాడంట, మా సుదర్శన్ చెప్తా ఉన్నాడు. నిజంగానే బాగా చేశాడు. ఇంకా ఆయిల్ మసాజ్ కూడా, హెడ్ మసాజ్ చేశాడు, చాలా బాగుంది. బయట బాల్కనీలో చేసుకోవచ్చు, అక్కడేమంటే గాలి, ఆ గాలితో అంతా ఎగిరిపోతుంది హెయిర్ అంతా అనేసి మళ్ళీ ఇంకా ఇట్లా ఇంట్లోనే పెట్టుకున్నాడు అనమాట. ఇంకా కొంతసేపు తర్వాత మంచిగా వేడి వాటర్తో మనము హెడ్ బాత్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారుగా ఎంత నీట్గా క్లీన్ చేసేసాడు, ఏమీ లేదులే అనేసి అనుకున్నాను. దాని తర్వాత ఎందుకో జస్ట్ అలా వెళ్తూ ఉంటే చూస్తే అక్కడక్కడ కొంచెం హెయిర్ ఉంది. అబ్బా ఇక్కడంతా హెయిర్ ఉంది అనేసి జస్ట్ అలా చీపురు తీసుకొచ్చి చిమ్ముదాం అని చూసుకుంటే, చిమ్ముతుంటే ఎంత వస్తూ ఉందో అసలు. అవి చిన్న హెయిర్ కదా, అలా మాకు తెలియకుండానే అంతా బయట అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, బయట అంతా వచ్చేసి ఉంటుంది ఆ మ్యాట్కి అవతలంతా అనేసి అనుకున్నాను. మళ్ళీ అంతా హౌస్ అంతా చిమ్మాను, మళ్ళీ ఎక్కడెక్కడంతా ఉంటుంది అనేసి. సో ఇలా డబల్ పని అంటే ఇదే అనమాట. అదేదో అక్కడికే వెళ్ళి చేపించుకుంటే బాగుండేది కదా అనేసి అనుకున్నాము. ఇంకా ఇక్కడ నుండి ఏమంటే రీసెంట్గా ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట. నాకు కాలు నొప్పి, హీల్ పెయిన్ అనేసి. సో దానికోసం ఏమంటే మా సుదర్శన్ నాకు ఎక్కువగా ఉంది, సాటర్డే కదా అపాయింట్మెంట్ అనేసి అన్నాను నేను. సో చాలా ఎక్కువగా ఉంది అనేసరికి ఇక్కడే ఇంటికి దగ్గరలోనే ఫిజియోథెరపీ ఒకటి ఉందన్నమాట. సో అక్కడికి వెళ్దాం రా బుజ్జి, ఫస్ట్ అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఫిజియోథెరపీయే చేయించుకోమని చెప్తారు నీకు, ఫస్టే వెళ్ళి ఇక్కడ కనుక్కుందాం రా, అక్కడ డాక్టర్ ఉంటారు అంటే. సుదర్శన్ ఆ రోజు కాల్ చేసి చెప్తే రమ్మన్నారు వాళ్ళు 11కి అట్లా. సో ఆ టైంకి అనేసి వెళ్ళాము. ఇంకెవరికో ఫిజియో చేస్తా ఉన్నారు వాళ్ళు, అందుకే ఇంకా కూర్చొని ఉన్నాం అనమాట ఇద్దరము. ఇంకా ఇక్కడికి వచ్చినాక డాక్టర్ కొన్ని రీజన్స్ చెప్పారు. దాని తర్వాత ఏమంటే మండే నుండి 11:30కి ఆ టైంకి రండి, ఫిజియో చేయించుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అని చెప్పారు. సో ఇంకా అక్కడ చూపించుకుని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ ఏమంటే మా సుదర్శన్కి యాక్చువల్గా అవార్డ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అవార్డ్ మనీ లాగా వేస్తూ ఉంటారు, అమౌంట్ లాగా. సో అట్లాంటివి ఏమంటే రీసెంట్గా చూసుకోలేక ఒక 2-3 టైమ్స్ అవార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి ఎక్స్పైర్ అయిపోయాయంట.
బుజ్జు ఈసారి ఎక్స్పైర్ అయిపోకుండా ముందే ఏదో ఒకటి తీసుకోవాలి, నీకు కొనిస్తానరా, నీకేమైనా కావాలేమో చూడు అనేసి అన్నాడు. ఏమైనా కావాలంటే ఎలాంటివో నాకు తెలియలేదు, జస్ట్ దాంట్లోనే ఉంటాయన్నమాట ఏమైనా కావాల్సినవి కూడా. సో అట్లా ఏమైనా అంటే మన హ్యాండ్ బ్యాగ్ అనేసి చాలా కాస్ట్లీవి కూడా తీసుకోవచ్చు, అవార్డ్ మనీ అంతా ఉంటుందన్నమాట పాయింట్స్. సో అలా చూసుకుంటా ఉంటే సుదర్శన్ వాళ్ళ కలీగ్స్ ఏమంటే వాళ్ళు బ్లూ స్టోన్కి వెళ్ళి అలా తీసుకుంటారంట, గోల్డ్ తీసుకుంటారంటారు బుజ్జు వాళ్ళందరూ. నీకు ఎక్కడ ఏమైనా కావాలంటే తీసుకో. గోల్డ్ అనగానే నాకేమనిపించింది, నాకు ఇంకేం కావాలనిపిస్తుంది, గోల్డే కావాలనిపిస్తుంది కదా. బాబా ఇది నేను కూడా గోల్డే తీసుకుంటాను బాబా, ప్లీజ్ బాబా నాకు గోల్డే కొని, చిన్నదైనా పర్వాలేదు గోల్డే తీసుకుంటాను బాబా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా రెడీ అయిపోయి వాళ్ళ స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత వీళ్ళకి కూడా ఏదైనా కొనియాలి కదా, ఇంకా వీళ్ళకి కూడా ఎత్తిపెట్టున్నాడు ఆ పాయింట్స్. యాపీ చూస్ చేసుకుంటా ఉంది ఏది కావాలో. యాపీ ఫస్ట్ చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెడీ చూసుకుంటుందంటే రెడీ పడుకుంటా ఉన్నింది. అంటే ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట దాంట్లోనే, అవార్డ్ పాయింట్స్ దేనికి ఏది ఆ పాయింట్స్తో మనం ఏమేమి కొనుక్కోవచ్చు అనేటివన్నీ చూపిస్తారు అక్కడ. పిల్లలు కావాల్సిన టాయ్స్ కానివ్వండి, వాళ్ళకి స్టేషనరీ ఐటమ్స్, సో అట్లా అన్నీ ఉంటాయి. ఇంకా మా సుదర్శన్కు ఇలా ఒకటి ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నాడు నా కోసం. ఏమంటే బ్లూ స్టోన్లో కొనిస్తానని చెప్పి, బ్లూ స్టోన్ ఒక్కటే ఉన్నిందనమాట. గోల్డ్ షాప్స్లో ఏదైనా తీసుకోవచ్చా అంటే బ్లూ స్టోన్కి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. సో అందుకనేసి ఒక ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకున్నాడు. ఇది మనం అక్కడికి వెళ్తే చూపించాలి. ఒక 10,000 to 20,000 పాయింట్స్ ఏమంటే ఎక్స్పైర్ అయిపోయాయంట. మా సుదర్శన్ పాప మర్చిపోయాడంట, గుర్తులేదంట. అది కూడా ఉంటే ఎంత బాగుండో అనిపించింది. ఇంకా నాకు గోల్డ్ కోసం 25,000 నాకు ఎత్తి పెట్టాడు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకేమో 5,000 ఏమో ఎత్తి పెట్టుకోమన్నాడు. సో వాళ్ళకి అది షాప్ చేపిస్తున్నారు. ఇక నేనేమంటే వాళ్ళు ఏం వేస్ట్ తీసుకుంటారో వేస్ట్గా అన్నట్టుగా నాకు ఏదేదోగా అయిపోతా ఉంది. ఎందుకురా అంత వేస్ట్గా, అది ఎన్నిసార్లు యూజ్ చేసి ఉంటారు, అది ఎందుకురా నువ్వు అది వేస్ట్ చేయకురా, పాయింట్స్ ఏమో గోల్డ్ తీసుకుందాం, ఆ పాయింట్స్ దానికి యాడ్ అవుతుంది కదా అనేసి ఆలోచిస్తున్నానే కానీ వాళ్ళు కూడా ఏదైనా తీసిస్తే సుదర్శన్ పాప వాళ్ళు హ్యాపీగా ఉంటారే అనేది మాత్రం నాకు రావట్లేదు అక్కడ. అసలు హ్యాపీ ఫేస్ చూస్తున్నారా, అది వద్దురా వేస్ట్ చేయకురా అని చెప్తా ఉంటే అలా చూస్తూ ఉంది. బాబా 6:45 గమని కూర్చో. 6:15 అనుకోండి చాలా ఆఫ్లైన్ అయిపోయాయి రోజుకి. ఇంకా ఈవినింగ్ సుదర్శన్కి మంచిగా టీ పెట్టాను. ఇంకా టీ తాగేసిన తర్వాత ఏమంటే రెడీ అయిపోమన్నాడు మా సుదర్శన్. ఆ రోజు తెలియకుండా పాపం తొందరగా లాగౌట్ అయిపోయాడు. సరే అంత వర్క్ కూడా లేదులే అనేసి అనుకున్నాడు. ఇంకా సరే రా పుజ్జు తొందరగా లాగౌట్ అయిపోయాను కదా, వెళ్ళేసి తీసుకొచ్చేద్దాం, నీకు కూడా ఏం కావాలో అనేసి అన్నాడు అనమాట. సో అదే ఇంకా బ్లూ స్టోన్ అది ఎక్కడెక్కడ ఉంది, మనకి దగ్గరలో ఉందా అనేసి చూసి నాకు గుర్తుంది, నెక్సెస్ శాంతినికేతన్ మాల్ ఉంది ఇక్కడ వెళ్తూ ఉంటాం, అక్కడ ఉండాలి బాబా అనేసి అన్నాను. సో మళ్ళీ ఇంకా అక్కడ ఉంది అనేసి ఫిక్స్ చేసుకున్నాడు. ఇంకా అందుకే రెడీ అయిపోయాము గబగబా. ఇంక ఇదేమంటే సుదర్శన్ మార్నింగ్ మీరు చూస్తున్నారో లేదో ఈ వ్లాగ్లోనే, సుదర్శన్ మార్నింగ్ ఈ టీషర్ట్ వేసుకున్నాడు. అదే రీసెంట్గా కొనుక్కున్నాడు లులు మాల్లో ఆ టీషర్ట్ అనమాట. ఇంకా నాది లూజ్ ప్యాంట్ కింద బ్లాక్ కలర్ది. సో అది వేసుకున్నాను. ఇంకా ఎంత హ్యాపీగా ఉందో అనుకోకుండా. అసలు యాక్చువల్గా ఎంత ప్రైజ్ ఉంది ఇప్పుడు గోల్డ్ ప్రైజ్, అసలు ఈ టైంలో నేను గోల్డ్ తీసుకుంటానేసి కళ్ళ కూడా అనుకోలేదు. అలాంటిది గోల్డ్ కొనుక్కొని వెళ్తున్నా, నిజంగా గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్తున్నానా అన్నట్టుగా ఉందన్నమాట. యాక్చువల్గా రెడీ హ్యాపీ వాళ్ళకి భలే బోర్ గోల్డ్ కొనియాలి, ఏమైనా గోల్డ్ షాప్కి వెళ్ళాలి అంటే. అలాంటిది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా రెడీ అయిపోయారు. ఏమంటే వాళ్ళకి హ్యామ్లీస్లో ఏమైనా కొనిస్తానులే పదరా అన్నాడు లాస్ట్కి. దీంట్లో ఏం సెలెక్ట్ చేయకపోయేసరికి వాళ్ళు ఇంకా అసలు అనుకోకుండా నేను సుదర్శన్ మ్యాచింగ్ వేసుకున్నాము, కాకపోతే ఆపోజిట్ మ్యాచింగ్ అనమాట. అందుకే ఫోటో తీసుకున్నాము. ఇంతకు ముందంతా అసలు నాకు తెలియదు తెలుసా, అసలు నాకు గోల్డ్ కొనుక్కోవచ్చు మా సుదర్శన్కి అవార్డ్ పాయింట్స్తో అనేసి. దాంట్లో ఉండేటివే సెలెక్ట్ చేసుకోవాలేమో అనేసి ఒక బ్యాగ్ తీసుకున్నాను అనవసరంగా లాస్ట్ టైం. కొన్ని బాటిల్స్ తీసుకున్నాను, ఎంత ప్రైజ్ ఉంటాయో అవి, ఇంకేదో ఒకటి తీసుకుందాం కదా అన్నట్టుగా తీసి పెట్టుకునేదాన్ని. ఇంకా కొన్నిసార్లు ఏమంటే మా సుదర్శన్ కొన్ని అవసరంగా ఉంటాయి కదా, సో అలాంటివి ఏమో కొని తెచ్చుకునేవాడు అనమాట. ఇంకా ఇలా నెక్సెస్ మాల్కి వచ్చేసాము. ఫస్ట్ టైం అనమాట ఇది బ్లూ స్టోన్కి వెళ్ళడము. ఇంతకుముందు మిస్కరాకి వెళ్ళాము, జీవాకి చూపిస్తూ ఉంటాను, క్యారెటాన్కి వెళ్ళున్నాము, ఇంకా చాలా ఉన్నాయి మియా అనేసి స్టోర్స్ ఇట్లా గోల్డ్వి అని తనిష్క్ రిలేట్ అయి ఉంటాయి కదా అవి. సో అట్లాంటివి ఉన్నాయి, చూస్తున్నాను, వెళ్ళున్నాను కూడా, కానీ జస్ట్ విండో షాపింగ్ లాగా. ఫస్ట్ టైం అనమాట ఇలా బ్లూ స్టోన్కి వెళ్ళడం. బ్లూ స్టోన్ చాలాసార్లు దాంట్లో బాగుంటాయని కూడా నాకు తెలియదు అసలు, కానీ వెళ్ళిన తర్వాత నాకు ఎంత నచ్చేసిందో తెలుసా అసలు. ఎన్ని
వెరైటీస్ ఉన్నాయో. మెయిన్గా కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది, ట్రెండీ కలెక్షన్ ఉంది. నాకు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం. మనం మలబార్కి వెళ్తాం, జిఆర్టీకి వెళ్తాం, అక్కడ కొంచెం ట్రెడిషనల్వి ఎక్కువ ఉంటాయి కదా. ఈ బ్లూ స్టోన్, క్యారెట్ లైన్ ఇలాంటి వాటిలో అంతా ఫ్యాన్సీ లాగా ఉంటాయి. నాకు ఆ ఫ్యాన్సీవి చాలా ఇష్టం. ఆ నెక్ పీస్ చూసారు ఎంత బాగుందో. రాగానే అయితే యాక్చువల్గా నా బడ్జెట్ 25,000 దాంట్లోనే ఏదో ఒకటి తీసుకోవాలి నేను. కానీ నన్ను ఎట్లాంటివి అంటే అన్నీ అట్రాక్ట్ అయిపోతున్నా నేను అవన్నీ చూసుకుంటూ. ఎంత సింపుల్గా ఉన్నాయో అసలు. ఇంకా నేనేమంటే ఒక రింగ్ తీసుకుందాం అనేసి వచ్చాను ఇక్కడికి. సో ఒక రింగ్ అయితే సెలెక్ట్ చేశాను ఫస్ట్. సో ఇదనమాట. కానీ ఇది ఓకేగా అనిపించింది. ఇంకా రింగ్స్ ఏమంటే ఏది చూస్తున్నా నాకు ఏదో నా దగ్గర ఉన్నట్టే అనిపిస్తూ ఉన్నాయి. అందుకనేసి ఏమంటే ఇది పెండెంట్ ఉంటాయి కదా, మన చైన్కి వేసుకుంటాము. సో అవి చూద్దాం అనిపించింది. అది కొంచెం డిఫరెంట్గా చాలా బాగున్నాయి, క్యూట్గా. సో దానికోసం చూస్తున్నాను. అసలు చాలా కలెక్షన్ ఉంది, మీకు చూపిస్తాను, మెల్లిగా చూడండి. దీంట్లో ఇది ఫింగర్ గోల్డ్ చైన్ మ్యాచ్ అవుతుంది బాబా. ఇది ఇప్పుడు చూపించాం కదా 2 పెండెంట్స్, అవి చాలా నచ్చాయి. టార్టాయిస్ తీసేసుకుందామా అనిపించింది. టార్టాయిస్లో కొంచెం మనది బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది, అయినా పెట్టున్నాను అనమాట సెలెక్ట్ చేసి. ఇంకా ఇక్కడ కమ్మలు ఉన్నాయి, బుట్ట కమ్మలు ఉన్నాయి, చూపించాను ఇంతకీ. అవి ఎంత బాగున్నాయో. ఇది పెద్దది అవుతుంది, ఇది అంతా 55 అవుతుంది. వద్దు, ఓన్లీ డైమండ్స్. ఇది బాగుంది. 9900. మా సుదర్శన్కి నచ్చింది ఏమంటే ఫుల్ డైమండ్స్ ఉన్నాయి, 55K అవుతుందంట. నాకెందుకు అంత పెట్టి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బులు పెట్టాలి కదా, ఎక్స్ట్రా ఏం పెట్టకుండా దాంట్లోనే తీసుకోవాలి అని ఉన్నాను అనమాట నేను. ఫస్ట్ చూపించాను సింపుల్గా హార్ట్ షేప్, అదైతే నా బడ్జెట్లో వచ్చేస్తుంది. అది టార్టాయిస్ది కూడా 35+ ఎంతో చెప్పున్నారు. ఇంక ఇక్కడ బ్లాక్ బీట్స్ కలెక్షన్ కూడా ఆసమ్ ఉంది, సింపుల్గా క్యూట్గా, అసలు తక్కువే ఉన్నాయన్నమాట. అంటే ప్రైస్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఉన్న కాస్ట్కి చాలా ఉంది అంతగా అనిపించలేదు, చాలా సింపుల్గా చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా ఈ 3 సెలెక్ట్ చేసి పెట్టాను. ఈ 3లో నేను ఏం తీసుకున్నాను అనేది నేను మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ బిల్లింగ్ దగ్గర ఏమంటే మనం అది ప్రింట్అవుట్ ఒకటి తీసుకున్నాక మా సుదర్శన్కి వచ్చిన పాయింట్స్ది, సో అదంతా చూపించాలి. వాళ్ళు ఇంకా ఆ కోడ్ ఉంటుంది కదా, దాంట్లో టైప్ చేసి అది తీసుకుంటారనమాట. ఇక్కడ నాకు ఎంత నచ్చేసిందంటే బాబా మళ్ళీ వద్దాం బాబా ఈసారి ఎప్పుడైనా, ఇక్కడ కమ్మలు చాలా బాగున్నాయి అనేసి అంటా ఉన్నాను. సర్లే బుజ్జు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుందులే. నేనైతే చూపిస్తూనే ఉన్నాను, ఆల్రెడీ నా సెలెక్షన్ అయిపోయింది, బిల్లింగ్ కూడా అయిపోతా ఉంది, అయినా కానీ నాకు అసలు ఉండలేకపోతున్నాను అనమాట. ఇంకా చూస్తూనే ఉన్నాను. అసలు నిజంగా అనుకోలేదు ఆ రోజు. అసలు నేను ఎవరి ఫేస్ చూశాను అబ్బా పొద్దున్నే, నాకు ఈరోజు అంతా ఎంత లక్కీగా ఉంది అనేసి అనుకున్నాను. చూసారా మా సుదర్శన్ గోల్డ్ కొనిచ్చాడు. అసలు ఏ ఒకేషన్ లేకుండా, ఏది ప్లాన్ లేకుండా తీసుకోవడం అంటే ఇదేనేమో. 3.42 భలే ఉంది బాగున్నాయి కదా అక్క, అవి చూపిన కమ్మలు భలే ఉన్నాయి. ఇదా? వాట్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ దిస్? Those are pearls. Pearls, huh? Is it? How? Pearls and Bujju. Color change. Okay. This will be permanent, huh? This color? Yes. Pearl color. How much? 3 grams? ఇవి చూపింది 53, sir. బాబాయ్ చూడు ఎంత బాగున్నాయి. అదే 6. ఇంకా ఈ హ్యాంగింగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఆ కింద ఉందే గోల్డ్ పూస అనుకుంటున్నారు కదా, గోల్డ్ బాల్ లాగా, అది పర్ల్ అంట. ఆ పర్ల్కి గోల్డ్ కవరింగ్ లాగా వేస్తున్నారు, అది పర్మనెంట్గా ఉంటుందంట. అది మళ్ళీ కలర్ పోవడము, అదేమంటారు ఆ ప్లేటింగ్ పోవడం అస్సలు ఉండదంట. 22 క్యారెట్స్ది చాలా బాగుంది. అసలు నాకు ఈ 2 బాగా నచ్చాయి కమ్మల్లో. ఇంకా ఆ వైట్ అయితే టెడ్డీకి కూడా చాలా బాగుంటాయి అనిపించింది. పిల్లలకైతే సూపర్గా ఉన్నాయి, క్యూట్గా. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. బుట్టకమ్మలు ఉన్నాయి, చిన్ని బుట్టకమ్మలు. ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది, ఇంకా బయటికి వచ్చేసాము. ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళకి హ్యామ్లీస్కి వెళ్ళాలి అనుకున్నారుగా, ఇంకా అందుకే హ్యామ్లీస్కి వెళ్దాం అనేసి ఇంకా పైన వెళ్ళాలన్నమాట. అసలు యాక్చువల్గా బ్లూ స్టోన్ కింద ఉంటుందని కూడా తెలియదు. ఇన్నిసార్లు వెళ్తూ ఉంటాం కదా నెక్సెస్ మాల్కి, అసలు అనుకోలేదు అనమాట. అంటే నాకు తెలియదు అసలు ఆ స్టోర్ ఉందని తెలుసు, కానీ అట్లా తిరుగుతుంటే చూశాను అంతే. ఇప్పుడు హెల్త్ అండ్ గ్లో ఉంది, జీవా ఉంది, సో అట్లా అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసు, కానీ ఏ ఫ్లోర్లో ఉంది ఇది మెయిన్గా బ్లూ స్టోన్ అనేది అస్సలు తెలియదు. ఎందుకంటే ఐడియానే లేదు, దానికి వెళ్తానని కూడా తెలియదు నాకు. అలాంటి దాంట్లో వచ్చి ఇంకా షాపింగ్ చేశాను. ఇంకా ఇక్కడ వీళ్ళకి ఏమేమో కావాలన్నారు, కానీ వీళ్ళకి కావాల్సింది లేదు. ఎలా ఉందంటే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు అన్నట్టుగా షాపింగ్ చేశారు. ఇంకా అలాంటివి అయితే వద్దురా, మీకు ఇష్టంగా తీసుకోండిరా అని చెప్తే ఇంకా పాప చూడు నేను చూస్తూ ఉంది.
ఎక్కడికి వస్తున్నావురా? చూడు బాబా, లేరా హ్యాపీ. వద్దునా కొడతారు వాళ్ళు. ఇంకా లాస్ట్కి వీళ్ళిద్దరు ఏం తీసుకోలేదు, వాళ్ళ పాయింట్స్ అట్లాగే ఉన్నాయి. ఇంకా బ్యాగ్స్ అయితే చూసాము, హ్యాపీకి ఇంకా బ్యాగ్ కొనలేదు అనమాట. బ్యాగ్ ఎందుకు ఒక్కొక్కసారి అలా లేట్ అవుతూ ఉంటుంది. సో బ్యాగ్ చూసాము, అక్కడ కూడా బ్యాక్ టు స్కూల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, బట్ తీసుకోలేదు, చాలా కాస్ట్లీ ఉన్నాయి కొన్ని అయితే అక్కడ. ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దీనికి ఈ ఫారెస్ట్లోకి ఇట్లా వెళ్ళాలి, దీంట్లో ఆడాలి అని, దాంట్లోకి వెళ్తే ఒక టైం వేస్ట్రా ఎందుకురా అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము అక్కడ కూడా తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకో సంగతి, మెయిన్ ఇంపార్టెంట్ సంగతి ఏమంటే, సుదర్శన్ ఇలా కార్లో వెళ్తూ ఉంటే చెప్పాడు ఏమంటే ఈ పాయింట్స్ అలాగే మనం పెట్టుకొని కొంచెం ఎక్కువ పాయింట్స్ వచ్చిన తర్వాత కూడా తీసుకోవచ్చు అంట, పెద్ద ఐటెం లాగా. అలా తీసుకొని ఉంటాను కదా బాబా, ఇది కూడా ఎక్స్పైర్ అయిపోద్దేమో అనేసి నేను తొందరగా వెళ్ళిపోయి తీసేసుకుందాం అనేసి తొందరపడ్డాను అనేసి అన్నాను. కనీసం ఒక 50,000 పాయింట్స్ అలా అయినా వచ్చిన తర్వాత తీసుకొని ఉంటే మంచి ఆ కమ్మలు కనిపించాయి, అలాంటి తీసుకొని ఉంటానే అనేసి అనుకున్నాను. అది పర్ల్స్ ఉంది కదా అలాంటిది. అందుకే అంటారు దేనికి లిమిట్ ఉండదు అనేసి. ఏదో వచ్చింది దాంతో సంతోషపడవచ్చు కదా నేను ప్రెసెంట్. సో ఇది అనమాట తీసుకున్నాను నేను. ఈ క్యూట్ హాట్ పెండెంట్ గోల్డ్ చైన్ ఉంది, సో దానికి వేసుకుంటే బాగుంటుంది అనేసి అనుకున్నాను. ఇంకా టెడ్డీకి కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా అన్నట్టుగా. ఇంకా మా సుదర్శన్కి ఇలానే మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇలాంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మా సుదర్శన్ కొంచెం మంచిగా అవార్డ్ పాయింట్స్ ఇట్లా తెచ్చుకొని మాకేదో ఇలా కొనిస్తూ ఉన్నాడు. అఫ్ కోర్స్ మా సుదర్శన్ హార్డ్ వర్క్ అనుకోండి, బ్లెస్సింగ్స్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అలా అనమాట. ఇక్కడితో వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.